శనార్థులందరికీ అందరు మంచిగా ఉన్నారా? నేను మీ N9 మీడియా ఇచ్చంత్రం ముచ్చట్ల లతక్కన వచ్చిన. ఇక వార్తలు ఏమున్నాయో పురాగర్చుకుందాం పాండి. గాళ్ళ దీపం లెక్కనే మన పానం కూడా. సచ్చిపోయి మీదికి పోయేదాకా ఈ బతికే దిక్కు కాదు గీదు అంటే నడిమిట్లనే కుత్తికలు ఉన్న పానం బొమ్మంటే పోతుందా ఏంది? ఇంకి నొద్దులు బతుకుతా అంటే పోయే పానం ఆగుతుందా ఏంది? ఏమైంది పిసపోరికి తత్వం మాట్లాడుతుంది అనుకుంటున్నారా? అయితే మీకు గా పోరని కథ తెలవనట్టుంది. ఇరురి మరి నేను చెప్తా. అగ్గో పిల్లగాడు అదేంది నట్టనడిమి బ్రిడ్జి మీద అట్లా కారాపిండు. ఎవరన్నా వెనకకేంచొచ్చి టక్కరిస్తే ఎట్లా? ఒరే పోరడా అయ్యా అదేంది పోరడు కారు మీనకెక్కుతుండు. అయ్యో వాడేంది నీళ్ళకు దుంకిండు. అరే పక్కన ఎవ్వరు లేరారా? ఓయమ్మో పిల్లగానికి ఏం గత్తరొచ్చిందో ఏమో గాని పైసలు లేక రూపాయికి కన్న కష్టం చేయలేక జీవితానికే బొంబాయి అతుల్ సేతు బ్రిడ్జ్ ఎక్కిండు. అయ్యో ఈ తమ్మికి 32 ఏండ్లు ఉన్నాయంతే. ఇంజనీర్ పని చేస్తుండే. పిల్లగానికి లగ్గమై 4 ఏండ్ల బిడ్డ కూడున్నది. ఎందుకు తమ్మి పానాలు తీసుకుంటారు? బల్సాకు తినన్నా బతుకొచ్చు అంటారు కదా. బతుకుతే రేపు కష్టాలు దాటి సుఖపడవచ్చు కదా. రోజులన్నీ మనవే కావు కదా నాయనా. ఇగో ఇప్పుడు నీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందరు నిన్ను చూసి గుండె గాయ చేసుకుంటున్నారు. సావు ఒక్కటే పరిష్కారం కాదు తమ్మి. నువ్వు ఇట్లా చేసుడైతే నాకు నచ్చలేదు పో. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు. లగ్గం అంటేనే ఆడపిల్ల ముఖం మీద ఇగలేని సిగ్గొస్తుంది. ఇక పెండ్లంటే చిన్న ముచ్చటనా? మస్తు పనులుంటాయి. పెండ్లి బట్టలు కొనాలి, పత్రికలు కొట్టియాలి, అందరికై వంచాలి. పిల్లోళ్ళు పెండ్లి పిల్లను, పిల్లగానోళ్ళు పెండ్లి పిల్లగాన్ని చేయాలి. ఇక ఇప్పుడైతే హల్దీ అని బరాత్ అని ఇక లేని కథలు వచ్చినాయి అనుకోండి. అందాల అపరంజి బొమ్మకు అందమేందంటే మొఖాన నవ్వే కదా. పందిట్ల పెండ్లి పిల్ల నవ్వులు నిండితే ఆ లగ్గం కలకలలాడుతుంది. అవు గాని బయట మోడాలున్నాయి, పెండ్లిలు కూడా లేవు. మరి పిల్లెందుకు పెండ్లిల ముచ్చట చెప్తుందనే కదా మీ డౌటు. బగ్గనే పైసలున్నట్టున్నాయి. పెండ్లి కూడా బగ్గనే చేస్తున్నారు. పిల్లగాని బట్టలు కూడా మస్తున్నాయి. అదృష్టం అంటే ఇదే పోండి. కండ్లు జిగేలు అంటున్నాయి. అరే అదేంది పిల్ల సొమ్మసిల్లిపోయింది. ఓరే ఇదేంది మళ్ళా పెండ్లి పిల్లగాడు ఇట్లా పిచ్చెక్కి పోతుండు. ఓయమ్మో పెండ్లికే ఇట్లుంటే ఇక పెండ్లైనాక ఎంత పిచ్చిగా ఉంటాడో ఈ పిల్లగాడు. ఎంతైనా ఇట్లా చేస్తారా? పెండ్లి పిల్ల సోయిలేక సొమ్మసిల్లితే పిల్లగానికి భయం చెప్పేటోళ్ళు లేకనే కదా ఇట్లా. ఇక ఈ పోరన్ని నెట్టన్నలు ఒక్క తిరుగా తిడతలేరు పోండి. వీనికి కావాల్సిందే ఇంకా తిట్టుండి దీనమ్మ. పుర్రెలా పురుగులు చొచ్చుతాయో ఏమో గాని కొందరు పోరలైతే ఆవారగాల లెక్కనే తుల్వ పనులు చేస్తారు. ఇసొంటి పిల్లలు ఎక్కడున్నా అక్కడ నెత్తి నొప్పి తప్పదు. చక్కగా పోతున్న బండ్లను గెలుపుకొని కోతి లెక్కలు చేస్తారు. తీట పనులకు ఇంతనన్న హద్దులు ఉండవా? బండి మీద పోతున్న పిల్లల్ని చూడురి చక్కగా పోకుండా పక్క పొంటి పోతున్న కారును దన్నుకుంటా గుద్దుకుంటా అల్లరల్లరి చేస్తుర్రు. బెంగళూరు మారేనహల్లి సిల్క్ బోర్డు ఫ్లైఓవర్ మీద ఈ కథ జరిగిందట. ఒకరు వీడియో తీసి ఎక్స్లా అదే ట్విట్టర్ పిట్టల పెట్టి ఇటువంటి కొడుకుల వల్ల రోడ్డు ఎక్కాలంటేనే పొగులైతుంది. జర వీళ్ళకు భయం పెట్టుర్రి అని పోలీసోళ్లను ట్యాగ్ చేస్తే బెంగళూరు పోలీసోళ్ళు ఎంబటే ఆ బండిని దాని మీద ఉన్న పోరలను పట్టుకున్నారట. నేనైతే నా బగ్గ నలుగు దాన్ని బుద్ధి చెప్పేటి దాన్ని. మీరెప్పుడన్నా ఇట్లా చేశారు? ముందే చెప్తున్నా. భద్రం లేని బతుకులు గాలిల దీపమే. ఇన్నరు గదుల్లా ఈ రోజుటి వార్తలు. మళ్ళా రేపు వస్తా, మళ్ళా జబర్దస్త్ వార్తలు పట్టుకొని వస్తా. అప్పటి వరకు మీరేం చేయాలనో తెలుసా? N9 మీడియాలో మస్తు వీడియోలు ఉన్నాయి, అవన్నీ చూడుర్రి. మళ్ళా రేపు వస్తా.